Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సో సార్ మనము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆల్మోస్ట్ ఆస్ట్రాలజర్స్ అండ్ న్యూమరాలజిస్ట్ చాలా మంది జనాలకి ఒక అపోహ అనేది క్రియేట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మనం రీసెంట్ వీడియోస్లో చూసుకున్నట్లయితే ఈ నంబర్స్ లైక్ 1411 6789 ఈ నంబర్స్ని మీరు ఇన్నిసార్లు రాస్తే యుల్ బి గెటింగ్ సక్సెస్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆ థింకింగ్ అన్నది జనాల్లో క్రియేట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే నిజం అంటే ఎలా అంటే ఇవన్నీ మనకి ఆక్లైన్ సైన్స్ కింద వస్తుంది. అయితే నేను ఇవన్నీ స్టార్ట్ అయింది అనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనకి ఎవరైతే గురువులు ఉండే వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఏమంటారు ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటి అంటే చాలా మంది లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక గైడెన్స్ ఉండాలి అనేది గురువుల అనుగ్రహం ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు ఏం చేశారంటే మనం అన్ని విధాలుగా మనం కరెక్ట్ పాత్రలోనే వెళ్తుండే ముందు. అంటే మీరు మెంటలీ కానీ ఫిజికలీ ఎమోషనలీ స్పిరిచువల్లీ ఫైనాన్షియల్ వెళ్తుండే. అయితే అది వెళ్ళే ప్రయాణంలో మనకి ఎందుకో ఆటంకాలు వస్తుంది. అది మీ వల్ల కాదు. అది ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే పూర్వజన్మ కర్మ, ఈ కొన్ని పాస్ట్ కర్మాస్ ఉన్నాయి, అవి ఎలా సాల్వ్ కావాలనే ఉద్దేశంతో మన కోసం కొంతమంది మనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంది అంటే ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, ఆకలైన్ సైన్స్, ఇంట్యూషన్ అనే కాన్సెప్ట్స్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది వాడేది ఒక కాన్సెప్ట్ కానీ అది వాడుక వేరే దానికోసం వచ్చేసి. అది ఎలా అంటే నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంటే మీరు చెప్పిన క్వశ్చన్కి ఏంటి అంటే ఏం చేసినా కూడా డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే నేను న్యూమరాలజీకి వచ్చినప్పుడు నా మెయిన్ మోటో నా గురువు ఒకటే చెప్పాను, నువ్వు ఏం చేసినా కూడా నీకు మనీ అనేది బై ప్రోడక్ట్ ఉండాలి. ఓకేనా? అంటే నేను న్యూమరాలజీ చేస్తే నాకు డబ్బు సంపాదించాలి, అంతేగాని డబ్బు కోసం న్యూమరాలజీ చేయొద్దు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఏది ఉన్నా కూడా ఫస్ట్ మైండ్ సెట్ ఎవరికైనా కూడా డబ్బు సంపాదించాలి, దానికోసం ఏమైనా చేయాలి. ఇప్పుడు ప్రతిసారి అందరికీ ఏంటంటే ఏం చేస్తే ఈజీగా అయిపోతుంది, అయితే ఈ నంబర్ రాసి అయిపోతుంది అంటే ట్రై చేసి చూద్దాం పోయేదేముంది అనే కాన్సెప్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్ని ఫాలో అయినారు అనుకోండి, ఆయన చెప్పిన టెక్నిక్స్ వల్ల మీకు రిజల్ట్ వచ్చింది అనుకుందాం, అయితే ఆస్ట్రాలజీ పనిచేసింది కదా, కానీ ఇంపాక్ట్ ఎక్కడ అయింది? మీ మైండ్ మీద అయింది. ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిండి, అది ఫాలో అయ్యారు, మీకు అయింది. ఇప్పుడు మీరు ఒక న్యూమరాలజీ పర్సన్ తెరిపోతే మీరు నేమ్ ఇన్నిసార్లు రాయండి, ఈ కలర్ వాడండి అంటే మీకు చేంజ్ వచ్చింది అనుకుందాం, అంటే న్యూమరాలజీ పనిచేసింది కదా. కానీ నేను చెప్పిన టెక్నిక్స్ వల్ల మీరు కొన్ని ఫాలో అయినారు, అక్కడ మీకు ఏం చేంజ్ అయింది? మీ మైండ్ సెట్ చేంజ్ అయింది. ఇప్పుడు మీరు పామిస్ట్రీ తెరపోయారు, ఆయన కొన్ని చెప్పిన రూల్స్ ఫాలో అయినారు, మీకు రిజల్ట్ వచ్చింది. అప్పుడు పామిస్ట్రీ పనిచేసిందా? లేదు, మీరు కొన్ని చేంజెస్ చేసుకున్నారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ థింగ్ మీ లివింగ్ అనేది కొన్ని చేంజ్ చేసుకున్నారు. అంటే పొద్దున జల్దీ లేవడమే కానివ్వండి, కొంతమంది అన్నారు నాన్ వెజ్ తినకండి అన్నారు, కొంతమంది పలానా గుడికి ఇన్ని డేస్ వెళ్ళండి అన్నారు, కొంతమంది కోపంగా మాట్లాడొద్దు అన్నారు, కొంతమంది. ఇవన్నీ ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ మైండ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్లో మీరు సక్సెస్ కావాలి అంటే మీకు ఐశ్వర్యం రావాలన్నా, ఆనందం రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, అదృష్టం రావాలన్నా మీరు మార్చాల్సింది రెండే రెండు. అదేంటంటే మీ ఆలోచనలు, మీ అలవాట్లు. అయితే మీరు ఎవరి దగ్గర పోయినా ఫస్ట్ చేంజ్ చేసేది ఇవి రెండే. ఫస్ట్ ఏమంటారు? మీకు కొన్ని అలవాట్లు మాన్పిస్తారు. ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్షకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏమంటారు? నాన్ వెజ్ తినొద్దు, మీ చెప్పులు వేయొద్దు. ఇవన్నీ ఏంటి? మీ మైండ్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్. కరెక్టా కాదా? మళ్ళీ అలవాట్లు, మీరు మాట్లాడొద్దు, మీరు గుట్కా వేయొద్దు. అందుకే మీరు చూడండి 41 days ఎవరైతే మీకు ఎలా కోపిష్టిగా లేకపోతే ఏదో మంచి పర్సన్గా కనబడని పర్సన్ 41 days మీకు దేవునిలా కనబడతారు. ఎందుకు అంటే ఆయన మార్చింది రెండే రెండు, అలవాట్లు, ఆలోచనలు. ఒక్కసారి 41 days ఆయనకి ఎలా కనబడతారు గమనించండి. అంటే 41 daysకే మీరు అనుకునే తీరుతుందంటే లైఫ్ లాంగ్ మీ అలవాట్ల ఆలోచనలు మారితే మీ లైఫ్ చేంజ్ కాదా అండి? డెఫినెట్లీ అవుతుంది. మళ్ళీ ఎందుకు చేంజ్ అయితే లేరంటే మనకి అన్ని క్విక్ రిజల్ట్స్ కావాలి, రాత్రికి రాత్రి కరోడ్పతి కావాలా. అయితే ఏం చేయాలంటే ఇలాంటి టెక్నిక్స్. అది ఎంత తప్పుదారికి వెళ్ళిందంటే
ఏదైతే జ్యోతిష్యం మీనింగ్ ఏముందో జ్యోతిషం మనకి ఇచ్చేది, దాన్ని ఎలా తీసుకెళ్ళిపోయారంటే ప్రాబ్లమేటిక్. అంటే మీకు చెప్పాలంటే మీరే నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు. అంటే ఏది చెయ్యొద్దు అంటే భయపెట్టియడం స్టార్ట్ అయిపోయింది. పబ్లిక్ కూడా అలాగనే ఉన్నారు, భక్తితో నినకపోతే భయంతో నినాలి. ఓకేనా? అయితే ఎలా అయిందంటే మన సామెతల రూపంగా చెప్తాను. మనకు చెప్పినది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు చాలా మందికి ఒక ఈజీ సామెతలు తెలుసు. మీకు సామెతలు తెలుసా? చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు మీరు మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి, మనం చేసేది ఏందో మీరే చెప్తారు. ఇప్పుడు ఒక సామెత ఉంది. చాలా మంది ఏదైనా అంటే పని లేకుండా ఉత్తి కూర్చున్నారు, లేకపోతే పని అయితే లేదంటే వాళ్ళు ఒక సామెత చెప్తారు. ఏం సామెత అది? పనిలేని మంగళోడు పిల్లి తల కొరికిండని. కరెక్టా కదా? విన్నరా? అంటే ఈ సామెత మీనింగ్ ఏంటి చెప్పండి. లైన్ అర్థమవుతుంది కదా, తెలుగు వస్తుంది కదా. అవును సార్, చెప్పండి. పని లేని మంగళోడు పని లేని వ్యక్తి పిల్లి తల కొరికి. సారీ, ఇక్కడ మంగళియోడుగా మంగళివాడు. ఓకేనా? మళ్ళా ఇది ఒక విషయం. అసలు సామెత అది కాదు. మన పెద్దవాళ్ళు ఇచ్చిన సామెత ఏంటంటే పని లేని మంగళివాడు పిలిసి తల కొరిగిండు. ఓకే, ఇప్పుడు అది ఏమైంది? పిలిసి ఏమైంది? పిల్లి అయింది. అయితే ఈ నిజమైన సామెత తెలియనప్పుడు ఈ సామెత ఫాలో అయిన వాళ్ళు ప్రతి ఒళ్ళపై ఇదే ప్రచారం చేస్తారు కదా. అవును అవును సార్. అంటే ఇలా మన శాస్త్రాలు అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, ఇంకొక సామెత చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కరెక్ట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అంటే ఇది ఈ సామెత మీనింగ్ ఏంటి? అంటే కుక్క కరిస్తే కుక్కని కొట్టాలా, లేకపోతే కరిచిన ఆయనని కొట్టాలా? కుక్కని కొట్టాలి కదా. అట్లా అయితే కుక్కని కొట్టంగానే ఈయనకు తగ్గిపోతుందా? లేదు సార్, అసలు సామెత అది కాదు. పెద్దవాళ్ళు ఇచ్చింది కుక్క కాటుకి చేప దొబ్బ. చేప దొబ్బ అంటే ఏంటి అంటే పాతకాలంలో మనకి వ్యాక్సినేషన్లు, ర్యాబీస్ అవన్నీ లేవు. ర్యాబీస్ ఇంజెక్షన్ ఏముండే అంటే బై మిస్టేక్ ఎవరికైనా కుక్క కొరికితే అప్పుడు మన దగ్గర సలియేరు నదిలు ఉండేటప్పుడు అక్కడ పాకూరు ఉంటుండే. ఆ పాకూరుని దంచి కాలు మీద పసరు పోస్తుండే. కుక్క కాటుకి చేప దొబ్బ. ఇప్పుడు అది ఏం చేసిరు? చెప్పు దెబ్బ అనేదాకా వచ్చింది. అర్థమవుతుంది. ఇంకోటి చాలా తప్పుగా యూజ్ చేసే ఒక సామెత ఏంటంటే పండుగ రోజు కూడా పాత మొగుడ అంటారు. ఈ సామెత తీసుకొని వచ్చి దీనికి ఒక మేడం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన ఇండియాలో శాస్త్రాలు లేకుండే, మనోళ్ళు నాగరికత లేకుండే ఇంత పెద్ద ఉంది. ఆ సామెత చాలా తప్పు. అది ఏంటంటే పండుగ రోజు కూడా పాత మడుగా, మొగుడా కాదు. మడుగా అంటే ఏంటి అంటే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే పండుగ రోజు కూడా పాత మడుగేస్తావరా అంటే. మడుగు అంటే బట్టలు. ఎవరైనా కొత్త పండుగ రోజు పాత బట్టలు వేస్తారా? అయితే ఇయ్యకండి అని ఈ సామెత ఉండే. దాన్ని తీసుకొచ్చి ఏం చేసిరు? మళ్ళీ మొగుడు అనే కాన్సెప్ట్ కి తీసుకొచ్చారు. అంటే మన ఆస్ట్రాలజీ ఈ సామెతలు ఎందుకు చెప్పినంటే మన ఆస్ట్రాలజీ చెప్పింది దేనికోసము, అది మాడిఫై అయ్యి ఎలా వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా మన ఋషులు కొన్నిట్లో మన కోడ్ లాంగ్వేజ్ అనేది రాసిరాను. ఇప్పుడు వచ్చింది కాదు ఈ కోడ్, ఏ టెక్నాలజీ అని కాదు. పాత వాళ్ళు కూడా రాసింది కొన్ని టెక్నాలజీలో, కొన్ని కోడ్ లాంగ్వేజ్ లాగా అందరికి అర్థం కాకట్టు ఉన్నట్టు రాసింది. దాంట్లో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతుందా అన్నారు. ఇప్పుడు ఈ లైన్ మీరు వింటే మీకు ఏమనిపిస్తుంది? మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే లేదు సార్. అయితే నిజంగానే మంత్రం చదివితే చింతకాయలు రాలుతుందా అంటారు. ఇదేం సైన్సా అంటారు. మన ఋషులు మంత్రాలు చదవగానే చింతకాయలు కింద పడుతుంది అని రాయలే. ఆయన ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా రాసిరు. ఏం రాసిరంటే మంత్రాలకు చింతకాయలు అంటే చింతకాయలను మనం తినే చింతకాయలు కాదు. మంత్రాలకు చింతకాయలు అంటే చింత ప్లస్ కాయ అంటే టెన్షన్లు, మన బాడీకి మోక్షం. వాళ్ళు రాసిన లైన్ ఏంటి అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. అది ఏంటి అంటే మీరు కొన్ని మంత్రాలు మన దగ్గర
ఎలా ఉంది అంటే మీ టెన్షన్లు వెళ్ళిపోతాయి, మీకున్న కష్టాలు వెళ్ళిపోతాయి, మీకు మోక్షం కావాలని కూడా అలాంటి మంత్రాలు మన దగ్గర ఉన్నాయి అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోతుంది టెక్నాలజీ అంటే, ఇప్పుడు మన మాటకి మీనింగే చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ట్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రినోవేషన్ అయింది నార్త్ ఇండియాలో, చాలా మంది కాశీకి వెళ్తున్నారు, లేకపోతే నార్త్ ఇండియా అమృత్సర్ అన్ని దగ్గరపోతున్నారు. అయితే అక్కడ ఏమంటున్నారంటే ఒక మంత్రం ఉంటుంది, కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు నార్మల్ తెలుగు తెలిస్తే కాయాపేక్ష అంటే పేక్ష, గంగల కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేసి రావాలి అంటారు. అవును సార్. అదేంటి అంటే మనకి ఉన్న ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నాకు ఇష్టం లేదు, ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ ఇష్టం లేదు, అయితే ఆడు గంగలో పోయి కాకరకాయ వదిలేస్తాడు అనమాట. అంటే ఈ జీవితాంతం ఆడు కాకరకాయ తినడు. ఓకే. ఫలాపేక్ష అంటే నాకు అట్టిపండు ఇష్టం లేదు, అయితే నేను గంగలో పోయి అట్టిపండు వదిలేస్తా, అయితే నాకు ఫలాపేక్ష లేదు. ఓకే. అంటే దేవుడు నీకు ఇష్టం లేనిది నువ్వు గంగలో వదిలేస్తే నువ్వు అది తినవా? ఇదే ఆ సామెత, ఇదే ఆ లైన్. లేదు సార్. కాయాపేక్ష అంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి, శరీరం మీద ఆశ పెట్టుకోకు అని ఓకే దేవుడు చెప్పింది. ఫలాపేక్ష అంటే నువ్వు చేసే కష్టం నువ్వు చెయ్యి, ఫలం నేను ఇస్తా, నువ్వు ఫలం ఆశించకు అనేది సామెత. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన పూర్వీకులు ఇచ్చిన టెక్నాలజీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు అర్థం కాని దాంతో చేసే న్యూమరాలజీ ఒక కాన్సెప్ట్, ఆస్ట్రాలజీ అని అంటే భయపెట్టించడం. ఇక్కడికే వస్తుంది. లాస్ట్కి ఒకటి చెప్తా అంటే, మీరు గమనిస్తే ఇప్పుడు ఉగాది వస్తుంది. అవును సార్. అందరికి తెలుగు వస్తుంది కదా. ఇప్పుడు పంచాంగ శ్రవణం అంటారు. అవునవును సార్. అయితే పంచాంగం అంటే ఇప్పుడు ఏంటి మీనింగ్? పంచాంగం అంటే సంవత్సరం అంతా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పడం కదా సార్. అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి పంచాంగం అంటే. ఇప్పుడు ఉట్టి తెలుగు తెలిసిన వాళ్ళు 3 రకాల మనుషులు ఉంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ మీరు పంచాంగం అని అనండి, వాళ్ళు ఏమని చెప్తారు? ఇప్పుడు మీలాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, పంచాంగం శ్రవణం, ఇది మన రాశి నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళు అవన్నీ చూసి మనకి ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు అనేది ఒక మనిషి. ఇంకొక ఆయన ఏమంటారంటే పంచ అంగాలు అంటారు, అంటే 5 అంగాలు ఉన్నాయి అంటారు. ఇంకా కొంచెమే తెలుగు తెలిసి బియాండ్ నాలెడ్జ్ లేకుండా అంటే ఒక వర్డ్ కూడా యూజ్, ఇక అది ఎలా అయిందంటే అదే ఒక వర్డ్ని చెప్పలేము. పంచలం ఉన్న అంగం అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పలేము. అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ ఇలా కేటగిరైజ్ అయిందని అర్థం. ఓకే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అందరికీ తెలియాలి. అంటే ప్రాబ్లం ఎక్కడ శాస్త్రాల్లో లేదు. ఓకే. వాళ్ళు మనకి ఫ్యూచర్ కరెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని టెక్నిక్స్ చెప్పారు, అది కాదు. కానీ మనం కరెక్ట్ ఫాలో కాకుండా మీకు గైడెన్స్ కరెక్ట్ ఇయ్యని పర్సన్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దానిలో రిజల్ట్స్ అనేది రాదు. ఓకే. 0 రిజల్ట్స్ అంటారు. రిజల్ట్స్ రాదు, దానివల్ల మీకు వేరే రిజల్ట్స్ కూడా రావచ్చు. ఓకే. లైక్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు అంటారు. అంటే మీరు కరెక్ట్ ఫాలో కాకున్నప్పుడు మీకు రిజల్ట్ రాలేదంటే ఇండైరెక్ట్లీ నెగటివ్ రిజల్టే కదా. యా, yes sir. ఇది ప్రాబ్లం అందరికి. ఓకేనా? థ్యాంక్ యూ సార్.